సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, రీసెంట్ గా రాధిక మూవీ చూసారా మేడం మీరు? చూసాను. సాయి కిజావి. అసలు అందులో రాధిక యాక్టింగ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మూవీ అంతా కూడా మహిళల గురించి. ఆడవాళ్ళు అనడం కాదు, ఆడదానిలాగా బ్రతికి చూపించాలి అని చెప్పింది ఆవిడ. అందులో అసలు ఎలా మనీ సేవ్ చేయాలి, ఎలా లైఫ్ ఎలా ఉంటుంది, డబ్బు ఉంటేనే మనిషికి విలువ, డబ్బు లేకపోతే విలువ ఉండదు. ఎంతసేపు అక్కడ అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి మేడం. కొన్ని ఏంటంటే ప్రతిదీ భర్త మీదే ఆధారపడవద్దు, భర్త లేకపోతే బ్రతకలేరా, భర్త డబ్బులు ఇవ్వకపోతే నీకు ఏది రాదా, అంత నువ్వు సంపాదించుకోలేవా అనే అంశం. చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు. తల్లిని కొడుకులు ఎలా చూసుకోవాలనే అంశం ఉంది అక్కడ, కోడళ్ళు అత్తగాని ఎలా చూడాలనే అంశం ఉంది, అసలు ఇరుగు పొరుగు వాళ్ళని ఎలా చూడాలనే అంశం. చాలా అంశాలు ఉన్నాయి ఆ సినిమాలో. మరి కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆడదాని అని చెప్పుకోవడం కాదు, ఆడదానిలాగా బ్రతికి చూపించండి అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, అంటే ఇలాంటి వీడియోలు చాలా చేసాము. అంటే ఈ మూవీ మళ్ళీ తెరపైకి రావడం అనేది కొంచెం మహిళలకి బూస్టప్ లాగా అనిపిస్తుంది ఈ సినిమా అయితే. కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసారు ఎందుకు ఆ సినిమా? చూశాను, చాలా బాగా నచ్చింది. రాధిక మూవీస్ ఆల్మోస్ట్ బాగుంటాయి, ఇది ఒక ఇంకా వెరైటీ మూవీ అనమాట. అంటే ఒక రకంగా కమల్ హాసన్ ప్లేస్ని ఇవి రీప్లేస్ చేసేసింది. సినిమా చాలా బాగుంది, అందరూ కూడా విత్ ఫ్యామిలీ చూడదగ్గ మూవీ. ఇది చాలా బాగా హిట్ అయింది, చాలా వైరల్ అవుతున్నాయి ఇందులో పాయింట్స్ కూడాను. ఇందులో ఏంటంటే ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన ఒక ఉమెన్గా రాధిక నటించారు. అందులో ఏంటంటే ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి, భర్త గబుక్కుని పోవచ్చు, మధ్యలో చెప్పలేం, ఏదైనా యాక్సిడెంట్ అయిపోవచ్చు, అనారోగ్యం చేసిపోవచ్చు, మరి ఒంటరి ఆడది ఎలా బ్రతుకుతుంది అని అందరూ సింపతి చూపిస్తారు, ఇంకా తప్పదు అది. కానీ మనం ఎలా బ్రతకాలి అనేది ఆవిడ చెప్పారు అందులో ఆవిడకి 3 కొడుకులు, 3 కోడళ్ళు, 2-3 మనవాళ్ళు, ఒక కూతురికి ఒక కొడుకు. అయితే ఇక్కడ ఏంటంటే అల్లుడు మాటికి హింస పెడుతుంటే కూతుర్ని, సరే ఆ కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది, మనవాడిని కూతుర్ని పెట్టుకున్నప్పుడు ఆ కూతురికి ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది. ఏంటి, నువ్వు దిగులు పడద్దు, నీకంటూ ఏదన్నా ఒకటి నేర్చుకో అని చెప్పి, అంటే ఆ స్థాయిని బట్టి అనమాట. ఒక మిషన్ కుట్టడం నేర్పిస్తుంది. వాళ్ళ ఒక బ్లౌజ్ కుడితే డిజైన్ని బట్టి 500 రూపాయల దగ్గర నుంచి 2000-3000 వరకు తీసుకుంటున్నారు కదా డబ్బు. మరి అది టైలరింగ్ అనేది తేలిగ్గా తీసేసే పని కాదు, వృత్తి కాదు ఇప్పుడు ఈ రోజులను బట్టి. సో అందులో ఆ అమ్మాయికి కూతురికి కూడా టైలరింగ్ నేర్పిస్తుంది. ఆవిడ ఏదో బట్టలు కుట్టుకుంటూ కొంచెం డబ్బు సంపాదిస్తుంది. ఈవిడ కూడా తను ఏం చెప్తుందంటే, నేను నా డబ్బుని భర్త లేకపోయినా సరే ఎలా నేను ఇంటి ఖర్చులకి ఖర్చు పెట్టాను, ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎంత నేను మిగిల్చగలను, నేను ఎంత మిగిల్చాను, ఆ మిగిలిన డబ్బు ఎప్పుడైనా సరే ఒక రోజుకి మనము అందరి దగ్గర ఇట్లా చెయ్యి చాపే అవసరం లేకుండా మనం బ్రహ్మాండంగా బ్రతికేలాగా ఉపయోగపడుతుంది. అలా బ్రతికి మనం చూపించాలి, కానీ డిపెండ్ అవ్వకూడదు. మరి అలా అని చెప్పి ఏ కోరికలు తీరకుండా కూడా ఏం లేదు. ఆవిడ చూపించింది ఆవిడ లైఫ్ స్టైల్. అందులో చక్కగా రంగులు కళ్ళజోడు పెట్టుకుంది. అంటే ఒక కోరిక అనేది ఏ వయసులోనన్నా ఉంటుంది. అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఫ్రీగా బ్రతకాలని ఉంటుంది. ఈ సంసారం, రొచ్చు, పిల్లలు, సమస్యలు విసిగిపోతారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎన్నాళ్ళు చూసినా ఇంతే, నాకు అది నచ్చింది, అది పెట్టుకోవాలి, అది తినాలి, అది తిరగాలి అని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఇందులో ఆ పాయింట్ బాగా చూపించాడు. చక్కగా బయటకు వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే తను కష్టపడింది, తను సంపాదించింది, అందరికీ చూస్తుంది. ఇప్పుడు తనకున్న దాంట్లోనే ఎవరికైనా లేని వాళ్ళకి కూడా పెడుతూ ఉంది. తర్వాత అందరినీ చూస్తుంది. ఎప్పుడైతే ఆ ఆస్తి కోసం కొడుకులు ఇలా మాట్లాడుతున్నారో కొడుకుల్ని దూరం పెట్టింది. అదేంటి, ఒక పాఠం నేర్పడానికి పెట్టింది. అయితే ఈవిడ డబ్బులు మళ్ళీ వడ్డీకి ఇస్తూ, ఆ వడ్డీకి సమయానికి ఇవ్వకపోతే ఎలా డబాయించి డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే. ఒక ముసలం వెళ్ళి మీరు నాకు మొన్న తీసుకున్నారు కదా, అది ఇవ్వాలి, గుర్తుందా, కొంచెం అది ఇస్తారా అంటే పోవమ్మ అంటారు కదా. అలా కాకుండా ఇందులో చూపించిన విధంగా వసూలు చేసుకుంటే భయపడతారు, వెంటనే ఇస్తారు. అంటే ఆ జంకారం ఉండాలి స్త్రీలో. ఏ సమయానికి ఆ మాట, ఎక్కడ కమాండింగ్ ఉండాలి, ఎక్కడ అథారిటీ ఉండాలి, ఎక్కడ మనం మెల్లగా మాట్లాడాలి, ఎక్కడ ప్రేమ చూపించాలి, అన్ని సమపాళల్లో బాగా
ఆమె చూపించింది అంటే అలా ఉండాలి అని నేర్పించింది అంట నేనైతే. మేడం అయితే మీరు చెప్పారు కదా, ఆ సినిమాలో ఇంకొక పాయింట్ ఏంటంటే శుక్రవారం ఎక్కడికో బస్సు ఎక్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏంటి, ఏమైనా బ్యాంకులో డబ్బులు వేస్తుందని వీళ్ళందరూ ఆలోచిస్తుంటే తీరా చూస్తే మనకు చూపించిన స్క్రీన్లో ఏంటంటే చక్కగా ఆమె ఎంజాయ్ చేస్తూ సంత జాతరలో మన సినిమాకి కూడా వెళ్తుంది, ఇష్టమైన కొనుక్కొని తింటుంది, తిరుగుతుంది, శారీ కొనుక్కుంటుంది. అంటే ఒంటరిగా ఉన్నా కూడా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనే అదొక పాయింట్ కూడా చెప్పారు అందులో ఆ మూవీలో. అవును, అదే కూపస్తమండూకంలాగా ఇంట్లో పడే అడవకుండా ఏదో పొదుపు సంసారం అనుకోకుండా కొంత మనని కూడా చూసుకోవాలి. అంటే ఆవిడ పెద్ద ఆవిడ అయిన తర్వాత చెప్తుంది ఆ మాట. వయసు అప్పటి నుంచి అంటే పిల్లలు సంసారంతో చేయలేకపోవచ్చు. అందుకనే ఆఫ్టర్ 60-65 తర్వాత ఆడవాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి ఇలాంటివే. నేను సరదాగా తిరగాలి, ఫ్రీ బర్డ్ లాగా, సంసారం జింజట్ లేకుండా పిల్లల్ని సంకనేసుకుని బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్తుంటాం ఎక్కడికి వెళ్ళినా. స్టేజెస్ని బట్టి ఆడవాళ్ళ చేతిలో బ్యాగ్ లేకుండా ఎక్కడన్నా చూసారా మీరు? అంటే అఫ్కోర్స్ ఉండాలి, కాకపోతే అది ఒక భారంగా ఒక బాధ్యతగా అదే బతుకులు అనమాట. కానీ అలా కాకుండా ఫ్రీగా వెళ్ళాలి, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, నాకు కావాల్సిన కొనుక్కొని నేను సంచిలో వేసుకోవాలి అన్న పద్ధతి అనమాట. వెళ్తుంది, వెళ్ళి చక్కగా కలర్ సోడా తాగుతుంది, కూల్ డ్రింక్ తాగుతుంది, చక్కగా కలర్ అద్దాలు పెట్టుకుంటుంది, ఒక మూవీ చూస్తుంది, నాటీగా చూడండి గోలీ కొడుతుంది, అదేమో ఇదే లాస్ట్ అమ్మా అంటాడు వాడిని కింద ఇలా కొట్టేసి వాడిని ఆ బొమ్మ ఎత్తుకుని ఎంజాయ్ చేస్తుంది లైఫ్, ఆ నాటితనం అనమాట. అలా ఆవిడ ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో కొనుక్కొని వెళ్ళడము ఇంట్లో ఉన్న వాళ్ళకి. అట్లా ఏంటంటే మనకంటూ ఒక చిన్న చిన్న కోరికలు, ఒక చిలిపితనాలు ఉంటాయి, వాటిని కూడా మనం మిస్ అవ్వక్కర్లేదు. అదేమన్నా పెద్ద ఖర్చు ఏమి కాదు. ఆ వయసులో ఆవిడ తిరిగితే ఎక్కడ తిరిగింది అని ఎవరు అనరు. ఇంకా మరి ఇంకా ఆ టైం మిగిలింది ఆవిడకి, ఆ మిగిలిన టైంలో కూడా కొంత ఆనందాన్ని వెతుక్కోవడం అనమాట. సో ఆ సినిమా కూడా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తుంది ఆవిడ. అంటే ఒక్కళ్ళే వెళ్ళి సినిమా చూసి రండి అని కాదు, ఎలా వీలైతే అలా మీ ఎంజాయ్మెంట్ మీరు చూసుకోవచ్చు. నేను ఒంటరి ఆడదాన్ని కాబట్టి నేను ఒకదాన్నే వెళ్ళాను. కొంతమంది భార్యాభర్తలు 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు దిగులుగా ఇంట్లో ఎలా కూర్చుంటూ ఉంటారు. ఎందుకు? మీరు కాలు చేయి ఆడినంత వరకు సందు చివరి వరకన్నా వెళ్ళి రావచ్చు కదా, లేకపోతే గుడి ఉంటే గుడికి వెళ్ళండి, షాప్ ఉంటే షాప్కి వెళ్ళండి, పోయిందేముంది, తప్పేమీ లేదు. ఒకసారి అక్కడ చిన్న హోటల్ ఉందంటే వెళ్ళి ఇద్దరు టీ తాగి రావచ్చు, తప్పేంటండి? ఈ రోజుల్లో అన్నీ మారిపోయినప్పుడు ఏదో పనులన్నీ చేస్తున్నప్పుడు టీ తాగటానికి తప్పేముంది? జనాలు అలా ఉన్నప్పుడు మనం వెళ్ళి టీ తాగితే తప్పేం లేదు. అలా అదే మనసుకి స్వేచ్ఛ అండి అది. మనసుకి స్వేచ్ఛ. 4 అవ్వగానే 5 అవ్వగానే కాసేపు పడుకోవాలనిపించినా సరే, తలనొప్పి వచ్చినా సరే లేచి సదరు మొగుడు గారికో ఇంట్లో ఉన్న వాళ్ళకో టీ పెట్టి ఇవ్వాలనే విషయం ఉంటుంది చూసారా, అది ఇష్టం ఉండదు. మనసుకి ఒక బందికాన అలా ఇప్పుడు లేవాలి, చచ్చిన టీ పెట్టాలి. అది ఎప్పటికీ అది కట్ అవుతుంది ఆ విషయం. ఇవాళ నేను టీ పెట్టక్కర్లేదు అమ్మాయి అని పడుకునే రోజు ఎప్పుడు వస్తుంది చెప్పండి? నిజంగా అది అందులో ఉండి అనుభవించాలన్నమాట, లేకపోతే తెలీదు. మరి అలాంటి ఫీలింగ్ కోసం భర్త పెట్టచ్చు, పెట్టలేదనుకోండి సరదాగా అలా వెళ్ళి తాగి రావచ్చు. కాస్త నడిచినట్టు ఉంటుంది, వెలుతురు మొహం చూసినట్టు ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేసినట్టు. ఆ వయసులో అంతగాని పెద్ద పెద్ద ఎంజాయ్మెంట్స్ పాపం వాళ్ళకి ఉండవు. ఏదో పట్టుబట్టలు కొనేసుకుందాం, ఫంక్షన్లకు వెళ్ళిపోదాం, అలాంటివి ఉండకపోవచ్చు. చిన్న చిన్నవి నెరవేర్చుకోవడానికి తప్పలేదు. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఇవి అందులో చూపించారు ఆవిడ. జంటగా అయినా చేసుకోవచ్చు, సింగిల్ ఉంటే సింగిల్ చేసుకోవచ్చు. ఇంకా చివరిగా వస్తాయి మేడం, మరి ఇన్వెస్ట్మెంట్, మహిళలు డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి? రేపొద్దుట నా భర్త ఇవ్వాలి, నా అత్త ఇవ్వాలి, నా మామ ఇవ్వాలి, మా అన్న ఇవ్వాలి, చెల్లి ఇవ్వాలి, ఒకరి మీద ఆధారపడకుండా మన దగ్గర మనమే డబ్బుల్ని రోజు ఖర్చులు పోను ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి అనే అంశం మీద కూడా లాస్ట్లో ఆడపిల్లలందరూ పైకి రండి అని పిలుస్తుంది, కొడుకులను ఎవరిని పిలవదు. మళ్ళీ అక్కడ ఆడపిల్లలందరినీ రమ్మంటది, కూతురు, కోడలు, మనవరాలు, వాళ్ళందరికీ కొంచెం లైన్స్, కొంచెం మంచి మాటలు చెప్పి ఇలా ఉంది అని చెప్పేసి తీసుకోండి బంగారం అని వాళ్ళకే ఇస్తుంది. మళ్ళీ ఆవిడ ఏంటంటే ఎలా పొదుపు చేయాలని ఊరికే 2 ముక్కల్లో చెప్పారు. వీడికి కూర్చోబెట్టి గంటలు చెప్పలేరు కదా మూవీలో. అంటే వామన గుంటలు అని చెప్పి ఆ ఆట పేరు ఇంట్రడ్యూస్ చేస్తారు. చాలామందికి తెలియదు, చాలామంది ఆడి ఉండరు కూడా, నాకు తెలీదు. అయితే దాన్ని ఎలా ఉన్న ఒక ఇన్ని ఉన్నాయి, గవ్వలేవో ఉన్నాయి, వాటిల్ని ఎలా ఖర్చులకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా మన డబ్బు సేవ్ చేయాలి అని అంటే ఖర్చులకి పోను అంటే నేను కూడా కొన్ని సందర్భాలు ఏం చెప్తానంటే ఖర్చులకు పోంగా మిగిలింది తీసి దాయండి అనే కంటే ముందుగానే కొంత తీసి మనం సేవింగ్స్ దాంట్లో పడేసినట్టయితే మిగిలిన దాంట్లో కొంచెం ఖర్చు పెడుతూ అందులో కూడా కొంచెం మిగిల్చామనుకోండి, అది గ్రేట్. అది మన యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటి ఇల్లాలు కొంతమంది ఒక పాల ప్యాకెట్ ఉందనుకోండి, 2 కప్పులు టీ పెడతారు. అది 450 ml ఎంత ఉంటుంది ఒక ప్యాకెట్, దాన్ని 2-3 కప్పులు టీయే పెడతారు. ఎంత లేని సమయంలోనైనా సరే ఆ బాధ్యత తెలీదా?
మనకి డబ్బు లేని సమయంలో ఉన్నాము, మనం పాల ప్యాకెట్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అలాగే కూరగాయలు తీసుకోండి, ఇంకొకటి తీసుకో, ఎంత డబ్బు లేని సమయంలో కూడా కేజీ మటన్ తెచ్చి వండుకుని తినేయాలి. కేజీ మటన్ అంటే 1000 అబౌవ్ ఉంది. మరి అంత ఖర్చు ఎందుకు? మన జీవనాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి అనేది ఆవిడ చెప్పారు అందులో. ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టి ఇంకా మిగిల్చడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక రోజున ఏమీ లేని రోజున మనం అమ్మ అయ్యా అని చెప్పి భిక్షం అడుక్కున్నట్టుగా అడుక్కునే రోజు మనకు రాదు. ఈ డబ్బుతో మనం బ్రహ్మాండంగా బ్రతకచ్చు. అంటే 5 రూపాయలు 10 రూపాయలు అని కాదు, లైఫ్ మొత్తంలోకి మనం ఎంతైనా దాయగలుగుతాం. మన టాలెంట్, మనకు ఇన్కమ్ ఎంత, ఖర్చులు ఎంత, సేవింగ్స్ ఎంత అని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ అవేర్నెస్ ఆడవాళ్ళలో చాలా మందికి ఉండదండి. మొగుడు సంపాదిస్తాడు నాకెందుకు, కొంతమంది ఆడవాళ్ళు అంటారు, అదంతా ఆయన చూసుకుంటాడులే, నాకు సంబంధం లేదు అని అంటారు. కానీ ఈవిడ ఏం చెప్పింది? గబుక్కుని భర్తలో ఉండడు, పోతాడు, ఏదన్నా లేకపోతే వదిలేసిపోతాడు, లేదా చనిపోతాడు, ఏదో ఒకటి జరుగుతుంది. అదోగతి అయిపోతుంది సడన్గా నువ్వు హౌస్ వైఫ్ అయినప్పుడు. లేదు నువ్వు చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు అని అంటే నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడచ్చు. అంటే ఇందులో ఆవిడ ఏం చెప్పారంటే ఆడది తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, తన సంపాదన అంటూ ఉండాలి అంటే చిన్న చిన్న పొట్టి గౌన్లు వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి పబ్బులకి డ్రగ్గులకి పెట్టమని కాదు. ఆవిడ అది చెప్పలేదు. ఏ రోజులకైనా సరే నువ్వు ఉద్యోగం చేసేదానివైనా హౌస్ వైఫ్ అయినా డబ్బును నువ్వు ఎలా ఒడిసి పట్టుకోవాలి, ఎలా దాన్ని సేవింగ్స్ చేయాలి. స్థితి అనేది ఎప్పుడు ఎవరికైనా ఒకటే, మంచి అయినా చెడ్డ, మంచి స్థితి ఉండొచ్చు, చెడ్డ స్థితి ఉండొచ్చు. డబ్బులు అబ్బో మాకేమీ తక్కువ లేదు అని అంటే బాగా డబ్బులు గల వాళ్ళు ఆ మాట మాట్లాడచ్చు అని కూడా చెప్పింది ఆవిడ. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే డబ్బును ఎలా జాగ్రత్త చేయాలి అనేది తెలుసుకుని తీరాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు అటువంటిది. కాబట్టి ఆ స్థితిలో మనం అడుక్కోకర్లా, ఎవరు మన మీద అటాక్ చేయని పరిస్థితుల్లో మనం ఉండాలి. మనం ఎవరికైనా కొంచెం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండాలి, కానీ మనం చేయి చాచకూడదు. అది ఆడది అంటే ఆడదానిలాగా బ్రతికి చూపించాలి అని అన్నారు. ఇంకా డీటెయిల్గా దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అందులో కోడళ్ళు అనేవాళ్ళు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో చూపించారు. కూతురేమో భర్తతోటి గొడవలతోటి వచ్చి పాపం ఇక్కడ డిపెండెంట్గా ఉంటుంటే ఆ అమ్మాయి ఆనందం ఏమైనా ఉందా మొహంలో? ఎంత బాధపడుతుంది. చివరికి ఆ అమ్మాయికి కూడా తను ముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చిన బన్నీ కుక్ అనే అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. వయసు దాదాపు సరిపోతుంది, కొద్దిగా లావుగా ఉన్నాడు, బాధ్యతగా సంపాదిస్తున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, కష్టం అంటే నుంచుంటున్నాడు, ఎవరినైనా అర్థం చేసుకునే మనసు ఉంది. కాబట్టి ఆ అబ్బాయికి ఇస్తే నా కూతురు జీవితం బాగుంటుంది అని ఫైనల్ డెసిషన్ ఏం చేశారు ఆవిడ? తాళి దింపాడు, ముఖాన్ని కొట్టించి వీడికిచ్చి పెళ్లి చేసేసింది. అల్లుడు ఏం పీకాడు? ఒకటే ఎగిరాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అత్తగారు మంచంలో ఉంటేనే డప్పులు కొట్టించేశాడు, క్రాకర్స్ కాల్పించేశాడు, చనిపోయి పెట్టించేసి. అంటే అసలు మనసు లేని విధంగా ప్రవర్తించడం అన్నమాట, అంత అహంకారపూరితంగా. అలాంటి వాటితో కూతురు ఎప్పుడైనా సరే బాధపడుతుంది. మరి కోడళ్ళని పిలిచి మీరు అంటున్నారు కదా బంగారం అని చెప్పి, ఎప్పుడైనా సరే ఇందులో ఒక తమిళ్ మూవీ కాబట్టి వాళ్ళ పద్ధతిలో ఆవిడ ఒక మాట చెప్పారు, అది మనకు కూడా అది అప్లికబుల్లే. ఏంటంటే ఒక పొలం కానీ ఒక ఇల్లు కానీ ఆస్తుల్లో కొడుకులకి, తర్వాత అదేంటి తండ్రి తాతల నుంచి కష్టపడి సంపాదించి కష్టార్జితం కాబట్టి నెక్స్ట్ కొడుకులకి వెళ్తుంది. అదే ఈ బంగారం అనుకోండి, ఆవిడ చెప్పింది నేను ఇంత బంగారం నేను నా స్వయం కృషితో నేను సంపాదించాను అని అంటుంది. నా పుట్టింటి నుంచి నేను కొంత తెచ్చుకోవాలి, ఏదో ఇస్తారు కదా పెళ్ళిలో, కానీ ఆవిడ చెప్పడం నా పుట్టింటి నుంచి ఈ గేమ్ ఒకటే నేను తెచ్చుకున్నాను, ఇదంతా నా కష్టార్జితం అని చెప్పింది ఆవిడ. అది కూడా అయి ఉండొచ్చు. ఒక ఆడవాళ్ళు చాలా దాస్తారండి, దాచే ఆడవాళ్ళు ఉన్నారు. మరి ఆ ఆట ద్వారా కానీ తన తెలివితేటలతో కానీ గంభీరంగా ఆవిడ సంపాదించి ఆ బంగారం పెట్టింది. అదేం చెప్పింది? కూతురికి ఏం చెప్పింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక పెద్ద డౌటు, బంగారం కూతురుగా కోడలుగా అన్నప్పుడు స్థిరాస్తులు, ఇళ్ళు, బంగ్లాలు, పొలాలు కొడుకులకి ఇచ్చి ఆ బంగారం అలాంటివి కూడా కొడుకులకే ఇస్తే, కూతుళ్ళకి పెళ్ళిళ్ళలో కొంచెం కట్నం కొంచెం బంగారం ఇచ్చి వదిలించుకుంటే అది అంత తృప్తికరంగా ఉండకపోవచ్చు అమ్మాయిలకి, ఆ తల్లికి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదో నామినల్గా ఇస్తాం, పంపిస్తాము, మరి నాదంటూ తనకి ఏదన్నా ఇద్దాము అనే తల్లికి ఉంటుంది కదా. అది లేకుండా ఈ గొడవలు ఒకటి స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య. ఇందులో చక్కగా డిఫరెన్షియేట్ చేసి చెప్పారు ఆవిడ. ఇల్లు పొలం లాంటివి ఏమన్నా పెద్ద ఉంటే కొడుకులకి, బంగారం ఏదన్నా ఉంటే కూతుళ్ళకి ఇవ్వాలి. కానీ మీరు ఇలాగా ఏడుస్తున్నారు కాబట్టి, ఆడపిల్లలు కాబట్టి మీరు అని చెప్పి లాస్ట్లో ఆడపిల్లలందరూ పైకి రండి అని పిలిచి ఈ జీవిత సత్యాలు ఎలా బ్రతకాలి, నేను ఎలా బ్రతికాను, ఎందుకు ఇలా బ్రతకాల్సి వచ్చిందని అన్నీ చెప్పి
వచ్చి తీసుకోండి. అందరినీ నాకు సమానంగా చూసింది అక్కడ కూతురు కోడలు. చూడలేదు, మీకు బ్రతక నేర్చింతనం లేదు, మీరు కష్టపడలేరు, మీరు డిపెండెన్స్, మీరు అడుక్కుంటూ బ్రతుకుతున్నారు కాబట్టి నేను ఇచ్చేస్తున్నా తీసుకోండి. నా కూతురికి నేను బ్రతకడం నేర్పించాను, నా కూతురికి అవసరం లేదు అని కూతురికి ఏం చెప్తుంది? నేను ఒకటి నీకు ఒక మంచి దారి దొరికిందిలే అంటుంది. కూతురు ఏమాత్రం అప్సెట్ అవ్వదు. బంగారం తాళకిచ్చేసింది ఏంటంటే ఇంత కూడా అస్సలు. ఆవిడ ఒక మాట చెప్తుంది కూతురు, మా అమ్మని నేను ఒక్కదాన్నే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను మా అమ్మని అంటుంది అక్కడ ఒక డైలాగు. లాస్ట్లో కూడా సైలెంట్గా నుంచి ఉంటుంది. ఆవిడకి బ్రతక నేర్చింతనం నేర్పించాను, ఆవిడ బ్రతుకుతుంది నా కూతురు, బంగారం అవసరం లేదు నా కూతురికి, తర్వాత నీకు ఒక మంచి దారి దొరికిందిలే అంటుంది. ఆ నెక్స్ట్ కట్ చేస్తే ఆ బన్నీ కుక్ తోటి మ్యారేజ్ చేస్తుంది. మరి అబ్బాయి ఎంత మంచోడు కదా, ఎంత బాగా చూసుకుంటాడు భార్యని. ఏమంటాడు, 12 తులాలు బంగారం వస్తే ఒక అమ్మాయికి పెట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంటే భార్య ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. అది ఏదన్నా ఆ ఆస్తి ఏదో కలిసి రాకపోయినా సరే అతను బాధపడలా, చివరికి హెల్పే చేశాడు వీళ్ళకి. అంటే అతను ఏదో రాలేదని బాధపడడు, తను మార్గంలో తనే వెళ్తూ ఉంటాడు, అందరికీ సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి మనసు. కూతురికి అబ్బాయి అయితే సెట్ అవుతాడని తాళి తెంపించేసి అందరిలో పంచాయతీ పెట్టి ఆ అమ్మాయికి ఒక మార్గం చేసింది. అంటే ఒక స్త్రీ తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఎలా ఆస్తుల్ని కానీ జీవితాలని కానీ ఎలా సెటిల్ చేసింది, ఈ క్యాపబిలిటీ ఎంతమంది ఆడవాళ్ళకు ఉంది నేను అడుగుతున్నా. ఇది మనం కమ్సే కమ్ నేర్చుకుంటే ఇప్పటి నుంచైనా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో ఒక సినిమా చూసాం వచ్చాం అమ్మాయ అయిపోయింది, బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం, అట్లా కాదు. అందులో ఏం చెప్పారు, మనకి బుద్ధి నేర్పించారు, ఒక నీతి నేర్పించారు, ఒక జాగ్రత్త నేర్పించారు. ఒకటి ఇంకా చెప్పాలంటే ఏ వయసుకి ఆ వయసు గంభీరత్వం. అంటే ఇప్పుడు ఆవిడ అటైర్ చూస్తే మనము సరే ఆ పాత్ర ప్రకారం ఆవిడ పెద్ద అందగత్తె కాదు అనుకుందాం, ఒక ఏజ్ వచ్చాక అలా అయిపోతారు. అయినా కూడా ఆవిడ తన బిహేవియర్ తోటి తన నడవడికతోటి జనాన్ని ఎక్కడోళ్ళని అక్కడ ఎలా నుంచోబెట్టగలిగింది. కొడుకులకి ఎలా బుద్ధి చెప్పింది, అల్లుడికి ఎలా బుద్ధి చెప్పింది, చుట్టుపక్కల వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పింది. అంటే భయపెడుతూ మళ్ళీ ప్రేమిస్తూ, ఎవరికి లేదో వాళ్ళకి అన్నీ ఇస్తూ సహాయం చేస్తూ. కానీ అంటే ఆవిడని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి ఇంకా మరి చాలామంది. అంటే మనం భయపడకూడదు, మనం వంగిపోకూడదు, లొంగిపోకూడదు, దేనికి గిల్టీ ఫీల్ అవ్వకూడదు, మనం ఒక సక్రమమైన స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉండాలి. ఇవన్నీ నేర్పించింది ఆవిడ. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు నవీన, ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి కనిపిస్తే కనిపించవచ్చు, లేకపోతే లేదు. దీన్ని మన ఆత్మస్థైర్యం అనుకోవాలా, లేకపోతే గర్వం అనుకోవాలా, ఇలా అనుకుంటారు అందరూ. కానీ నేను బతకగలను, నేను ఎలా అయినా బ్రతుకుతాను, ఒక ధీమా, ఆ ధీమా ఉంటే చాలు. కానీ సినిమాని చాలా నేర్చుకోవచ్చు. చాలా. థ్యాంక్ యూ.